హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాండీ తీసుకున్నాను. బాండీలో ధనియాలు, చెక్క, లవంగాలు వేసి లైట్గా వేయించి అవి చల్లార్చినాక నేను రోట్లో వేసి దంచుకుంటున్నానండి. నేను ఫస్ట్ ఇట్లా పౌడర్ లాగా దంచేసుకున్నాను. అంటే ధనియాలు, చెక్క, లవంగాలు ఇట్లా పౌడర్ లాగా దంచుకున్నాను అండి. చూపిస్తాను చూడండి. నాకు ఇట్లా పౌడర్ అనేది అయిపోయిందండి. తర్వాత నేను కొబ్బరి కొంచెం వేస్తున్నాను. ఇది కూడా మెత్తగా దంచేసుకోవాలి. నాకు కొబ్బరి దంచడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం అల్లం, వెల్లుల్లి ఈ రెండు వేసేద్దాం. నాకు ఇది కూడా మెత్తగా దంచేసాను. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి కూడా వేసేద్దామండి. అది కూడా మనం వేసేసి మెత్తగా దంచేసుకోవాలి. మనం ఇప్పుడు షాప్ నుంచి చికెన్ అనేది తెచ్చుకుంటాం కదా, అది శుభ్రంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం కదా. అప్పుడు పక్కన పెట్టుకున్నప్పుడు ఆ చికెన్లోని మళ్ళీ చికెన్ మునిగేందుకు వాటర్ పోసి, మునిగేంత వరకు వాటర్ పోసి నెక్స్ట్ కల్లుప్పు అనేది కాస్త వేసుకున్నామంటే చికెన్ 10 నిమిషాలు ఆ ఉప్పు వేసినాక మనం పక్కన పెట్టుకొని 10 నిమిషాలు ఆగినాక మనం కర్రీ చేసుకుంటే చికెన్ ఉడికినాక చాలా జ్యూసీగా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, అవి చక్కగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ టమోటా తీసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండి. నెక్స్ట్ నేను 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి, అవి కూడా నీడింకి కట్ చేసుకున్నాను. తర్వాత ఈ కట్ చేసుకోవడం పూర్తయిపోయినా గ్యాస్ ముట్టించుకొని నేను గ్యాస్ కడాయి అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయి బాగా వేడెక్కినాక నేను ఒక గెరెట్ నిండా ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ కూడా బాగా వేడెక్కింది, అంటే కాగింది. నెక్స్ట్ నేను పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఆనియన్ కూడా వేస్తున్నాను. ఈ రెండు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఓన్లీ ఈ చికెన్ చేస్తుంది రైస్లోకే చెప్తున్నాను. మనం దోశ, నెక్స్ట్ చపాతీ, వాటిలోకి సపరేట్గా చేస్తాను. నెక్స్ట్ బిర్యానీలో కూడా నేను సపరేట్గా చేస్తానండి. ఇది ఓన్లీ మనం రైస్లో తినేదానికి నేను చెప్తున్నాను అండి. నాకు నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ కూడా బాగా వేయించినాక ఇవి బాగా వేయించుకోవాలండి. నాకు బాగా వేగినవి. మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం టమోటా ముక్కలు, అవి బాగా వేగినాయి కదండి. ఇప్పుడు మనం దాంట్లో వేసేద్దామండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టమోటా వేస్తున్నానండి. ఈ టమోటా ముక్కలు కూడా మనం బాగా వీటితో పాటు బాగా ఫ్రై అయ్యేలాగా వేయిద్దాము. టమోటా ఆయిల్లోనే బాగా వేగితేనే కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం చికెన్ ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా, అది నేను శుభ్రంగా పిండి అది పక్కన పెట్టుకున్నానండి. టమోటా కూడా బాగా మగ్గింది. చికెన్ అనేది మనం దాంట్లో వేసేసుకున్నాము. ఒకసారి చూపిస్తా చూడండి. నేను కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గింది. ఇప్పుడు దాంట్లో వేసేస్తున్నానండి. మొత్తం వేసేసినాక నేను ఉప్పు వేసుకుంటున్నాను, అంటే కల్లుప్పు వేస్తున్నానండి. నెక్స్ట్ పసుపు వేస్తున్నాను. ఒకసారి మనం గెరిట తీసుకొని మొత్తం కలుపుకుందాము. ఒకసారి కలుపుకున్నాక మనం ఒక సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి. నేను మూత పెడుతున్నాను. ఒకసారి చూద్దామండి. అదే లైట్గా వాటర్ అనేది వస్తుందండి. ఒకసారి మనం మళ్ళీ మొత్తం కర్రీని బాగా కలిపి మళ్ళీ మనం మూత పెడదామండి. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు చికెన్ అనేది 45% కుక్ అయిందండి. ఇప్పుడు మనం కారం అనేది వేద్దాము.
నేను 2.5 స్పూన్స్ కారం వేసాను. నెక్స్ట్ ఇది బాగా గరిటె తీసుకొని కలపాలండి. నేను ఇక్కడ 2 స్పూన్సే కారం చూపించాను, హాఫ్ కారం మీకు చూపించలేదండి. నేను 2.5 వేసాను. చికెన్లోకి కానీ నాన్ వెజ్లోకి ఎప్పుడైనా చెప్తాను, కారం అనేది ఎక్కువ పడితే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వాటర్, చికెన్ మునిగే వరకు నేను వాటర్ పోస్తున్నానండి. ఒకసారి బాగా గరిటె తీసుకొని మళ్ళీ మొత్తం కలుపుదాము. మొత్తం కలిపినాక మనం ఇంకా మూత అనేది పెట్టుకుందామండి. నేను ఇప్పుడు మూత పెడుతున్నాను. ఒకసారి చికెన్ ఎలా ఉందో చూపిస్తానండి. చికెన్ అనేది ఉడకడం స్టార్ట్ అయ్యింది. గరిటె తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెడుతున్నానండి. చికెన్ అనేది 70% నాకు కుక్ అయిందండి. ఒకసారి మళ్ళీ అంటే నాకు అడుగంటిద్దని భయం, అందుకే నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కలుపుకున్నాక నేను మళ్ళీ మూత పెడుతున్నాను. ఓపెన్. చికెన్ అనేది నాకు లాస్ట్ అండ్ ఫైనల్ ఉడికేసింది. మసాలా అనేది వేస్తున్నాను. ఒక్కసారి మనం మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టే అంతగా గరిటె తీసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనం మసాలా వేస్తాం కదా, మసాలా వేసినాక ఒక్కరు 1 మినిట్లో 2 మినిట్స్లో మసాలా వేసి ఆపేస్తారు. అలా ఎప్పుడు ఆపకూడదండి. 10 నిమిషాలు మసాలా వేసినాక 10 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా ఉడకనిస్తే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి చాలా బాగుంటుందండి. నిజం చెప్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మసాలా వేసినాక. లాస్ట్ అండ్ ఫైనల్ నా చికెన్ అనేది అంటే ఉడికినాక చికెన్ అనేది ఇలా ఉందండి. నా పద్ధతిలో చేసిన చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు కూడా చూసి చేసి తినండి ప్లీజ్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దండి. ఓకే మరి బాయ్ అండి.